ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్లాస్టిక్ ప్రమాదంలో ప్రజారోగ్యం అనే అంశం చూద్దాం. మన దేశంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పోగుపడుతున్న ఈ వ్యర్థాలలో 5వ వంతు ఇండియావే. ఏటా ఒక్కో భారతీయుడు సగటున 11 కిలోల ప్లాస్టిక్ను వినియోగిస్తున్నట్లు అంచనా. ఇలా దేశంలో సంవత్సరంలో 93 లక్షల టన్నుల వ్యర్థాలు పోగుపడుతుంటే అందులో సుమారు 35 లక్షల టన్నులను యథేచ్ఛగా వాతావరణంలోకి వదిలేస్తున్నారు. ప్లాస్టిక్ సంచులు, స్ట్రాలు, ప్యాకేజింగ్ సామాగ్రి, జెండాలు, ఇయర్ బడ్స్ వంటి వస్తువుల వాడకం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం 2019లోనే చెప్పింది. కానీ ఇప్పటికీ వాటి వాడకం తగ్గింది లేదు. ప్రమాదకర ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నేలతో పాటు జల, వాయు కాలుష్యాలు పెరిగిపోతున్నాయి. కాలువలు, నదుల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దాంతో నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. పైనుంచి వచ్చే నీళ్లు ఎటు పోవడానికి వీల్లేకపోవడంతో అవి జనావాసాలను ముంచెత్తుతున్నాయి. చాలామంది మిగిలిపోయిన ఆహార పదార్థాలను ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి పారేస్తున్నారు. వాటిని తినే మూగజీవాలకు ప్రాణాపాయం తప్పడం లేదు. పశు వైద్య నిపుణులు శస్త్రచికిత్సలు చేసి ఆవుల కడుపులోంచి కిలోల కొద్దీ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను తీసిన సందర్భాలు కోకొల్లలు. సముద్ర తీరాలకు వెళ్లే పర్యాటకులు తమ వెంట చిరుతిళ్ళు, తాగునీరు, ఇతరత్రా సామాగ్రి తీసుకెళ్తుంటారు. వాటన్నిటినీ వాడిన తర్వాత సమీపంలోని చెత్త కుండీల్లో వేయడానికి బదులు సముద్రంలోనో, బీచ్ దగ్గరలోనో పారేస్తున్నారు. ఇలా పేరుకుంటున్న చెత్తలో 80% ప్లాస్టిక్ వ్యర్థాలే. వీటి వల్ల మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోంది. అక్కడి పర్యావరణం దారుణంగా దెబ్బతింటోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వాటిని పునర్వినియోగించడమే మేలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయంలో భారత్ చాలా వెనకబడి ఉంది. జర్మనీలో 65%, దక్షిణ కొరియాలో 59%, ఆస్ట్రియాలో 58%, స్లోవేనియాలో 56%, బల్గేరియాలో 55% వ్యర్థాలను పునర్వినియోగిస్తున్నారు. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న మొత్తం ప్లాస్టిక్లో రీసైక్లింగ్కు వెళ్తున్నది కేవలం 8%. 2035 నాటికి దీన్ని 11% పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో వార్షిక ప్లాస్టిక్ వినియోగం 2.41 కోట్ల టన్నులు. 2035 నాటికి ఏకంగా అది 7.15 కోట్ల టన్నులకు ఎగబాకుతుందని అంచనా. అందువల్ల 11% పునర్వినియోగం వల్ల పెద్దగా వనగూడేదేమీ లేదు. ఈ వ్యర్థాలను చాలా వరకు డంపింగ్ యార్డులకు తరలించడమో, బహిరంగ స్థలాల్లో కాల్చేయడమో చేస్తున్నారు. దానివల్ల సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు గాల్లో కలుస్తున్నాయి. పర్యవసానంగా పరిసర ప్రాంతాల వారిని శ్వాసకోశ, చర్మ వ్యాధులు వేధిస్తున్నాయి. క్యాన్సర్లు చుట్టుముడుతున్నాయి. వర్షాలు పడినప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు కొట్టుకొచ్చి మట్టిలో, జల వనరుల్లో చేరుతున్నాయి. ఇవి మరిన్ని విపరిణామాలకు దారితీస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రభుత్వాలు మాత్రమే అరికట్టలేవు. ఇది అందరి బాధ్యత. మనం చేతులు కట్టుకుని ప్లాస్టిక్ కాలుష్యం అంతం కావాలని ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేసినప్పుడే ఇది సాధ్యపడుతుంది. వస్త్ర సంచులు, జనపనార వినియోగం పెరిగిన చోటల్లా ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గుతోంది. ఈ స్ఫూర్తిని అంతటా కనబరచవలసిన అవసరం ఉంది. షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్లలో ప్లాస్టిక్ సంచులకు ధర పెంచి అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల కేవలం వస్త్ర సంచులనే విక్రయిస్తున్నారు. కానీ చిన్న చిన్న దుకాణాల్లో ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. వీటన్నిటినీ అరికట్టాలంటే మనకు మనమే జవాబుదారీగా వ్యవహరించాలి. అప్పుడే ప్లాస్టిక్ భూతం బారిన పడకుండా రాబోయే తరాలను కాపాడుకోగలం. ఈరోజు మనం ప్లాస్టిక్ ప్రమాదంలో ప్రజారోగ్యం ఎలా విలువెల్లాడుతుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.